మా ఆయనకి షాప్ తీసిన వెంటనే ఎఫ్ఎం ఆన్ చేసుకొని పాటలు వినడం అలవాటు. అందుకని ఇంకా షాప్ తీసిన వెంటనే లైట్‌లేసిన వెంటనే ముందుగా ఎఫ్ఎం ఆన్ చేసుకుంటారండి. దాంట్లో పాటలొస్తూ ఉంటాయి. ఇంకా దాంట్లో ప్రవచనాలు కూడా వస్తాయండి. ఇంకా అవి వినుకుంటూ మేమైతే పనైతే చేసుకుంటాము. ముందు షాప్ అయితే క్లీన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఇడ్లీ ఏసేసుకుంటున్నానండి. ఇడ్లీ ఏసి పెట్టేస్తున్నాను. ఇలాగ చాయ్ గిరాకొస్తుంటే చాయ్ కూడా వేస్తున్నానండి. చాయ్ పార్సెలొచ్చింది. మా ఆయన చాయ్ పార్సెల్ కట్టిచ్చేసి పూరి పిండి కూడా కలిపేసుకుంటున్నారు. తర్వాత ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా తీసుకుంటున్నానండి. ఒక రేకు మట్టుకు తీసుకుంటాను. 2 ప్లేట్లయ్యేలాగా తీసుకొని ఇడ్లీ బాక్స్‌లో వేసుకుంటానండి. మిగతాయి దాంట్లోనే ఉంచేసుకుంటాను. తర్వాత ఇంకో స్టవ్ మీద కర్రీ కూడా వేసేసుకుంటున్నానండి. నీళ్లు వేసి మరిగిన తర్వాత దాంట్లోని మసాలాలు కూడా వేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత మసాలాలయి మరిగిన తర్వాత దాంట్లో శనగపిండి కలుపుకొని వేసుకుంటానండి. కర్రీ కూడా దింపేసుకున్న తర్వాత ఆయిల్ మూగుడైతే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. తర్వాత గిరాకొచ్చే టైంకల్లా చట్నీలు అవన్నీ కూడా రెడీ చేసుకొని చట్నీలు, కర్రీలయితే కట్టి పెట్టేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.